పాకిస్తాన్ ఏమంటుందంటే సారీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మొన్న అంటే 28వ తారీఖు ఫిబ్రవరిన అయాతుల్లా అలీ ఖమేని ఇరాన్ సుప్రీంని చంపినప్పుడు కూడా భారతదేశం మౌనంగానే ఉంది. అలాగే యుద్ధం విషయంలో కూడా అమెరికాని ఇజ్రాయెల్ని ఖండించలేకపోతుంది. అలాగే ఇప్పుడు పాకిస్తాను ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వం విషయంలో అంటే కాల్పుల విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి కూడా సిద్ధం చేస్తోందని, కానీ మనం మాత్రం ఇంకా మౌనంగానే ఉంటున్నాము అని ఈరోజు మాట్లాడడం జరిగింది. నిన్న కూడా అదే విషయం మాట్లాడింది. రాజ్నాథ్ సింగ్ గారు, జయశంకర్ గారు, కిరణ్ రిజిజు, మరికొంతమంది కేంద్ర మంత్రులందరూ కూడా విపక్షాలతో కూడి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ యొక్క సంక్షోభ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించినటువంటి ఆరోపణలు ఏంటంటే ఇది. జయశంకర్ గారు ఏమన్నారో తెలుసా? మనమేమి దళారీ వ్యవస్థ దేశం కాదు మనది, మనం దళారులం కూడా కాదు, మధ్యవర్తిత్వం వహించడానికి ఇప్పుడు భారతదేశానికి అదేం అవసరం లేదు. ఏ దేశమైనా మధ్యవర్తిత్వం వహించుకొని 1980 నుంచి కూడా పాకిస్తాన్ అమెరికాకి దాసోహం అయిపోయింది. అది మధ్యవర్తిత్వం వహిస్తుందో లేదో ప్రపంచానికి తెలుసు. ఉగ్రదేశం దగ్గర ఎవరు మధ్యవర్తిత్వం ఉంటారో అది వాళ్ళకే తెలుసు. ఇక అయాతుల్లా అలీ ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోవడం అనే విషయం గురించి ఏం చేయాలి మనం? హార్మోజ్ జలసంధిలోనో లేకపోతే సముద్రం మధ్యలోనో డప్పు బనాయించాలా ఏంది? మన యొక్క ప్రతినిధులు వెళ్ళారు, అక్కడ సంతాప పుస్తకంలో సంతకం చేసి వచ్చారు. ఇంకేం చేయాలి? అమెరికాకి ఇజ్రాయెల్కి ఈ యుద్ధంలో ఇరాన్కి సపోర్ట్గా ఉండాలో లేదో పక్కన పెడితే అమెరికాని ఇజ్రాయెల్ని ఖండించాలంట. అమెరికాని ఇజ్రాయెల్ని ఖండించడము అంటే ఇక్కడ ఇరాన్ని సపోర్ట్ చేయడము అంటే అక్కడ వాటికి వ్యతిరేకంగా ఉండడం. ఈ యుద్ధంలో మనం ఉండాల్సింది వ్యూహాత్మకంగా, అంతేగాని ఒకరి వైపు నిల్చుంటే భారతదేశం నేరుగా ఒకరికి టార్గెట్ అవుద్ది. అది అమెరికాకి ఇజ్రాయెల్కైనా ప్రమాదమే, ఇరాన్కైనా ప్రమాదమే. అందుకే ఇక్కడ మనం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మనం ఇప్పటికే 9 నౌకల్ని బయటకు తీసుకొచ్చాం హార్మోజ్ నుంచి. ఇంకా అక్కడ 18 నౌకలు ఉన్నాయి 27 నౌకలకి. దాని గురించి మీరు ఆలోచించండి. ఈరోజు 2 నౌకలు 3 నౌకలు వచ్చేసాయి. ఈరోజు 4 నౌకలు చేరుకున్నాయి, ఇంకొక 5 నౌకలు వచ్చేయబోతున్నాయి. ఇవి కాకుండా రష్యా నుంచి మనకు చమురు కూడా వస్తుంది. 60 మిలియన్ల బ్యారెల్ చమురు కొత్తగా వస్తుంది. ఇప్పటికే చైనాకి వెళ్ళాల్సినటువంటి చమురుని మన వాళ్ళు తీసుకొస్తున్నారు. అవి ఆల్రెడీ భారతదేశం చేరుకున్నాయి. ఇక్కడ ప్రజల్ని మనం ఏ విధంగా నడిపించాలనేది చూడాలి, కానీ ప్యానిక్కి గురి చేసి భయోందోళనకు గురి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తే ఏంటి ఉపయోగం? మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఎవరు కూడా జయశంకర్ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ కాంగ్రెస్ మీద విరుచుకుపడలేదు, వివరించారు. మీకు ఇంకెంత చెప్పినా సిగ్గురాదు, లజ్జ లేదు అన్న విధంగా వివరించారు. అబ్బాస్ అరగ్జీ కావచ్చు, ఐఆర్జీసీ దళాలు కావచ్చు, అందరూ కూడా భారతదేశం యొక్క విధానాన్ని కొనియాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అంత నొప్పి? సుప్రీం లీడర్ మీకు గొప్పేమో, మీ ఒక్కరికే గొప్ప. సుప్రీం లీడర్ చనిపోయాడు కదని ఇప్పుడు భారతదేశం ఎగురుతుందా? లేకపోతే అమెరికాని ఇజ్రాయెల్ని తిడుతుందా? ఎవరి కోసం? భారతదేశాన్ని ఏమైనా మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా? కాంగ్రెస్ మీరైతే ఖచ్చితంగా దేశం యొక్క ప్రయోజనాలు పక్కన పడేస్తారు. సుప్రీం చనిపోయాడని అమెరికాని ఇజ్రాయెల్ని విభేదిస్తే రేపు ఇజ్రాయెల్ నుంచి మనకి ఏ సహకారం రాకపోతే ఏమైనా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మనల్ని కాపాడిందా? ఇజ్రాయెల్ కాపాడిందా? రష్యా మనల్ని కాపాడిందా? అమెరికా మనల్ని కాపాడుతుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మంచి పొజిషన్కి రావాలంటే జీడిపిలో మనం మంచి పొజిషన్కి రావాలి, మన యొక్క ఉత్పత్తి పెరగాలి, తద్వారా పెర్ క్యాపిటా పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి. దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతుంది భారత్. మీరేంట్రా అంటే ప్రతి యుద్ధంలోకి మధ్యలోకి వెళ్ళిపోవాలి అంటారు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి, మినిమం కామన్ సెన్స్. మొదటి నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. సుప్రీం లీడర్కి మీరు సంతాపం తెలపలేదు, సుప్రీం లీడర్కి మీరు సంతాపం వెళ్ళంటారు భయ్, మీరు వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఇరాన్ వెళ్ళిపోయి మీరు అక్కడ సంతాప దినాలు ప్రతిరోజు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? ఆల్రెడీ ఇక్కడ షియా ముస్లిమ్స్ చాలామంది కశ్మీర్తో సహా మరికొన్ని ప్రాంతాల్లో విరాళాలు కూడా సేకరించారు కదా. భారతదేశానికి ఒక పహల్గామ్ దాడి జరిగినప్పుడు మీరు సంతాపం తెలిపారా? నిరసనలు తెలిపారా? ఒక 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు తెలిపారా? లేకపోతే 2006లో సబర్మతి రైల్లో జరిగినప్పుడు మీరేమైనా చేశారా?
ఉరి సంఘటన జరిగినప్పుడు లేకపోతే పుల్వామా సంఘటనలో మీరు ఏ రోజైనా ధర్నాలు చేశారా? కనీసం ఒక రూపాయి అయినా ఎవరికైనా ఇచ్చారా? ఈరోజు ఇరాన్లో ఏదో ఇదైపోతుందంట, షియా ముస్లిమ్స్ అందరూ కలిసి విరాళాలు సేకరించారు. ముక్కు పొడుకులు, చెమ్ము కావలు ఏవేవో ఇచ్చేశారు. మెడగొలుసులు, రాగి, ఇత్తడి, వెండి, బంగారం అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వడం తప్పు కాదు, కానీ మరి మీరు భారతదేశంలో జరిగితే ఎందుకు స్పందించరు? భారత ప్రభుత్వం ఆల్రెడీ ఇరాన్కి ఇచ్చింది, మందులు ఇస్తుంది, అనేక విధాలుగా సహాయం చేస్తుంది. మీరు మాత్రం ఇక దేశానికి విరుద్ధంగా ఏదైనా చేయొచ్చు, భారతదేశం మాత్రం ఒకే వైపు ఉండాలి. మీరు ఎలా పరిపాలకులు అయ్యారో అసలు అర్థం కాలేదు. అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆ కుటుంబం నుండి ఎలా వచ్చాడో మీరు చూడండి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాతే మనకి కాంగ్రెస్ యొక్క జాతీయ భావజాలం ఎలా ఉందో అర్థమవుతుంది. ఇందిరాగాంధీ దేశాన్ని ఏకపక్షంగా పరిపాలించి ఎంత నాశనం చేసిందో, ఈరోజు బీజేపీ కూడా అదే ఏకపక్షం మొత్తం నడిపించి దాన్ని అంతటినీ ఇది చేయాలి, సమూలంగా నాశనం చేసి మళ్ళీ హిందుత్వం వైపుకి తీసుకురావాలి. అంటే అది ఎంత పెద్ద కష్టం. నేను అందుకే అంటున్నాను, ఇందిరాగాంధీ ఎలాగైతే ఏకపక్షంగా చేసిందో, కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే ఏకపక్షంగా చేశారో, నెహ్రూ గాంధీ ఎలాగైతే ఏకపక్షంగా చేశారో, ఆ విధంగా ఇప్పుడు బీజేపీ కూడా 30 సంవత్సరాలు, మరో 30 సంవత్సరాలు ఏకపక్షంగా, ఎన్నికలు లేకపోయినా పర్వాలేదు, ఏకపక్షంగా చేసి వాళ్ళు అనుకున్నవన్నీ పార్లమెంటు సాక్షిగా బిల్లులు పాస్ అయ్యేలా చేసి పరిపాలించాలి. లేకపోతే దేశం ఇలా ప్రతిపక్షాలు ఇలాంటి దరిద్రంగా ఉన్నంత వరకు ఏం చేయలేము మనం.